హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. వేసవి ఎండలకి చల్లదనం కావాలా కానీ చికెన్ తినాలని కూడా ఉందా? అయితే ఈ చికెన్ మజ్జిగ పులుసు మీకోసం. ఈ వంటకం రాయలసీమ, కోస్తాంధ్రలో పాతకాలం నుంచి చాలా ఫేమస్. అమ్మమ్మ గారింట్లో వేసవి కాలంలో తప్పనిసరిగా ఈ డిష్ వండాల్సిందే. రుచి మాత్రమే కాదు, శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. ఒక్కసారి తింటే ప్రతిరోజు చేసుకునేంత డిలీషియస్ డిష్. ఈ వీడియోలో ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో, రుచిని పెంచే సీక్రెట్ టిప్స్, అలానే మజ్జిగ, చికెన్ మసాలాలు ఏం వాడాలో, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ మజ్జిగ పులుసు చికెన్ అంటే ఇష్టమా? అది కూడా అడుగుతారా సార్? ఇదొక ప్రోటీన్ రిచ్ అండ్ డైజెస్టివ్ ఫ్రెండ్లీ డిష్ అని చెప్పుకోవాలి. చికెన్లో ఉన్న ప్రోటీన్లు మజ్జిగతో కలవడం వల్ల తేలిగ్గా హాయిగా ఉంటుంది పొట్టకి. వేసవి కాలంలో ఇదొక బెస్ట్ డిష్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. చికెన్ కర్రీతో పోల్చుకున్నట్టయితే స్పైసీ కాకుండా మైల్డ్గా కానీ చాలా రుచిగా బాగుండేలా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ విన్నాక ఈ రోజే ట్రై చేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ 1/2 కిలో, కర్రీ పీసెస్ తగ్గట్టుగా కట్ చేసుకోండి. మజ్జిగ 2 గ్లాసులు, ఉల్లిపాయని 2 మీడియం సైజు తీసుకోండి, బాగా తరిగి పెట్టుకోండి. నేనైతే పొడువుగా కట్ చేసుకున్నాను. ఇలా అయితే కచ్చపచ్చగా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న ఫైన్ చాప్ చేసుకున్నా బెటరే. పచ్చిమిర్చి ఒక 5-6 అయితే సరిపోతుంది 1/2 కిలో చికెన్కి. ఇంగువ కొంచెం చిటికెడు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం తెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, నూనె కావాల్సినంత, అలానే ఉప్పు రుచికి తగినంత యూస్ చేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ ఫ్రై అవుతున్న పచ్చిమిర్చిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో మనం కొంచెం ఉప్పుని వేసుకున్నట్టయితే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అలానే ఈ స్టేజ్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో మనం చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మజ్జిగని లేదా పెరుగుని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి, విస్క్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. అండ్ ఇందులో వేయడానికి తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసిన ఈ మజ్జిగ ఆ తాలింపును కూడా యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ విస్క్ చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఎంత బాగా విస్క్ చేసుకున్నట్టయితే మన మజ్జిగ పులుసు అంత టేస్టీగా ఉంటుంది. అలానే సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ స్టేజ్లోనే మీరు ఇంగువ కూడా కొంచెం వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్టయితే ఆ టేస్ట్ కోసం వేయండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. అండ్ చూసారు కదా, చికెన్ అయితే బాగా ఫ్రై అయింది, దగ్గరికి అయ్యింది. అండ్ ఆనియన్స్ అయితే ఏం కనబడట్లేదు, చూసారు కదా. మరి ఇంక లేట్ చేయకుండా ఈ చికెన్ని మజ్జిగలో యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ లేదా 3-4 అవర్స్ అయినా పక్కన పెట్టుకున్నట్టయితే మజ్జిగ పులుసు బాగా టేస్టీగా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ మజ్జిగ పులుసు రెడీ. ఎలా ఉంది ఈ డిష్? పర్ఫెక్ట్ మజ్జిగ పులుసు కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మజ్జిగని బాగా గిలక్ కొట్టుకోండి. అలానే మిరియాల పొడి ఎక్కువగా వేసుకున్నట్టయితే మసాలా ఫ్లేవర్ బాగా పెరుగుతుంది. చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నట్టయితే ముక్కలు చాలా మెత్తగా కుదురుతాయి. అలానే కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. ఇలా సింపుల్గా టేస్టీ చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. వేసవి కాలం చల్లదనం కోసం ఇది ఒక హెల్తీ రెసిపీ. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.